నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము స్వస్థపరచు యెహోవా. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఈ భూమి మీద మనకు ఐశ్వర్యము, తెలివితేటలు, అందం, హోదా ఎన్నున్నా ఆరోగ్యం లేకపోతే వాటిని అనుభవించలేము. దేవుడు మనిషి కోసం సృష్టించిన దేన్నైనా అనుభవించాలంటే మనుషులకు పరిపూర్ణ ఆరోగ్యం ఎంతో అవసరం. అందుకే దేవుడు ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా పుట్టిస్తాడు. అనారోగ్యంతో ఉన్నవారు తమ రోగం గురించి తప్ప వేరే విషయాల గురించి ఆలోచించలేరు. దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. అయితే శారీరకంగా, మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యం గల వారి ఆలోచనలు అవి దయచేసిన దేవుని సంబంధంగా కాకుండా ఈ లోక సంబంధంగానే ఉంటున్నాయి. మనుషులు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోవడానికి, ఆయన విధించిన కట్టడలను అనుసరించకపోవడానికి ముఖ్యమైన కారణం వారి ఆరోగ్యమే. మనుషులు దేవుని మాట వినకుండా తమ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, పాపాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల అనారోగ్యం పాలవుతారు. మన ఆలోచనలు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉండి సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉండేవారికి అనేక రకాలైన జబ్బులు ఉంటాయి. అప్పుడప్పుడు డాక్టర్స్ కూడా చెప్తుంటారు, మీరు టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని. ఈ లోక సంబంధమైన పనుల విషయాల్లో మనుషులు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు మనుషులను కృంగతీస్తున్నాయి. ఏ పనైనా సాధించుకోవడానికి దేవుని మీద ఆధారపడకుండా సొంతంగా సాధించుకోవాలనే వారు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అంటూ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మనకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. మనం దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని దగ్గర నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చినట్లు అనేక రకాలైన జబ్బులు, తెగుళ్ళు మన మీదకి వస్తాయి. పాపం వలన వచ్చే జీతం మరణము. ఆ మరణం అనేది అనేక రకాలైన జబ్బుల వల్ల కూడా వస్తుంది. మనం పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి. ఆయన నియమించిన కట్టడలను పూర్ణ మనసుతో అంగీకరించాలి. అప్పుడు దేవుడు సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి భూమిని కాపాడడానికి ఓజోన్ పొరను ఎలా ఏర్పాటు చేశాడో అలానే ఎలాంటి రోగం మన దరి చేరకుండా ఒక కంచె వేస్తాడు. షుగరు, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా దేవుడు కాపాడతాడు. అనుదినం మనం దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించడం ద్వారా మనం దేవుని యందు భయభక్తులతో జీవించగలం. ఒకవేళ మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే దేవుని యొద్దకు వచ్చి పాపక్షమాపణ కోరితే దేవుడు మిమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఈ భూమి మీద జీవించినంత కాలం నీవు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే దేవునికి లోబడి ఉండాలి. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైనను గాక. ఆమేన్.